జిల్లాలో క్రైమ్ ఇన్సిడెంట్స్ ను బ్రీఫ్ గా చూద్దాం. హైదరాబాద్ లో 2 రోజుల స్పెషల్ డ్రైవ్ చేపట్టారు పోలీసులు. నేరస్తుల ఇళ్లకు వెళ్లి వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ డ్రైవ్ లో 11,000 మంది నేరస్తులు, నిందితుల డేటా సేకరిస్తున్నారు. క్రైమ్ కంట్రోల్ చేయడానికి ఈ ఆపరేషన్ చేపట్టామన్నారు పోలీసులు. హైదరాబాద్ అంబర్పేటలో భరైనా ఎస్ఐ కరుణ్ కుమార్ ఇంటి ముందు ఆందోళనకి దిగింది భార్య విజయరాణి. వీరిద్దరికీ 5 ఏళ్ల కిందట పెళ్లైంది. 2 ఏళ్ల కిందట అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని విజయ ఆరోపించింది. వేరే అపార్ట్మెంట్ లో మరో మహిళతో ఉండగా బంధువులతో అక్కడికి వెళ్లింది. ఆమెను చూడగానే ఎస్ఐ మెల్లిగా జారుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోపీ పవన్ కొంతకాలంగా హైదరాబాద్ లో హాస్టళ్లను టార్గెట్ చేస్తున్నాడు. తాళం వేసి ఉండే గదుల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. భార్యను వేధించడం సహా అతనిపై ఇప్పటికే 7 కేసులున్నాయి. అతని నుంచి 3,50,000 విలువైన 5 ల్యాప్టాప్లు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ నాంపల్లిలో రౌడీ షీటర్ విక్రమ్ పాల్ ను దుండగులు హత్య చేశారు. హబీబ్ నగర్ లో బైక్ పై వెళ్తుండగా వేట కొడవళ్లతో వెంటాడి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. పాత కక్షలతోనే ప్రత్యర్థులు హతమార్చినట్లు పోలీసులు చెబుతున్నారు. క్లూస్ టీం ఆధారాలతో దర్యాప్తు సాగుతోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భర్త చిత్రహింసలకు ప్రాణాలు విడిచింది భార్య. 10 నెలల కిందట రాధికను పెళ్లి చేసుకున్న రాధయ్య అప్పట్నుంచి వేధిస్తూనే ఉన్నాడు. 2 రోజుల కిందట ఇష్టారాజ్యంగా కొట్టడంతో ఆమె తీవ్ర గాయాల పాలైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం భర్త పరారులో ఉన్నాడు. గుంటూరు జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. సత్తెనపల్లి మండలం రెంటిపాళ్ల దగ్గర పురుగుల మందు తాగింది. స్థానికులు గమనించే లోపే శ్రీకాంత్ చనిపోయాడు. చావు బతుకుల మధ్య ఉన్న భువనేశ్వర్ ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కూడా మరణించింది. వారిద్దరూ 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. విజయనగరం జిల్లాలో 84 ఎర్రచందనం దొంగల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ ₹1,00,00,000 ఉంటుందని అంచనా. జామి మండలంలోని ఓ పశువుల పాకలో దుండగులు ఉన్నట్లు సమాచారం అందటంతో పోలీసులు దాడి చేశారు. వాటిని ఎవరెక్కడుంచారో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.